విశాఖపట్నానికి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ జిల్లెల మహేష్ సియారా లియోన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం పట్ల స్వస్థలంలో సంతోషం వ్యక్తమవుతోంది. జిల్లెల మహేష్ ఎంపికపై రాష్ట్ర టీడీపీ కార్యదర్శి జిల్లెల శ్రీరాములు ప్రత్యేక హర్షం వ్యక్తం చేశారు. మహేష్ నాయకత్వంలో తెలుగువారి ప్రయోజనాలు మరింత మెరుగ్గా రక్షించబడతాయని ఆయన ఆకాంక్షించారు. మహేష్ అధ్యక్షతన సియారా లియోన్ లో వార్షిక ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే పాటలు, సాంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. నాటికలు, తెలుగు భాష గొప్పతనాన్ని చాటి చెప్పే నాటికలు అలంకరించాయి. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు సంఘం సభ్యులే కాకుండా భారత కమ్యూనిటీ ప్రతినిధులు మరియు సియారా లియోన్ స్థానిక ఆతిథ్య వర్గాలు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నాయి. తెలుగు భాష వారసత్వాన్ని, సాంస్కృతిక ఐక్యతను విదేశాల్లో నిలబెట్టడంలో మహేష్ మరియు ఆయన బృందం పోషిస్తున్న పాత్రను జిల్లెల శ్రీరాములు, శ్రీశైలం ధర్మకర్త జిల్లెల శ్రీదేవి ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా సిఐటిఏ ఆధ్వర్యంలో మరిన్ని సేవా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. ఆఫ్రికా దేశంలో మా అబ్బాయి చార్టెడ్ అకౌంట్, చిన్న అబ్బాయి మహేష్ ఇక్కడ వాళ్ళు ఎన్నిక చేసుకున్నారు. అబ్బాయి ప్రెసిడెంట్ గా ఎన్నికైనాడు. మాకు ఆనందంగానే ఉంది. నంద్యాల వాసిగా మనము గౌరవపడుతున్నాము. మన అబ్బాయి అక్కడ ఎన్నికైనందుకు అందరికీ నమస్కారం. మా అబ్బాయి పేరు జిల్లెల మహేష్, చార్టెడ్ అకౌంట్, నంద్యాల. నా చిన్న కుమారుడు ఆఫ్రికా దేశంలో చార్టెడ్ అకౌంట్గా పనిచేస్తూ ఆయన లియోన్ ఆఫ్రికా సిరా లియోన్ దేశంలో తెలుగువారి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు మరి ఓం నమ శివాయ ఆ శ్రీశైల మల్లికార్జున స్వామిని, గణమద్రేటి లక్ష్మీనరసింహస్వామిని కోరుకుంటూ ఆయన మా అబ్బాయి ఆ దేశ తెలుగువారి అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అక్కడి తెలుగువారి ఆఫ్రికా దేశంలోని సియరా దేశంలో నివసిస్తున్న తెలుగువారందరూ మా అబ్బాయికి అధ్యక్షునిగా ఎన్నుకొని ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషము. మన మొట్టమొదటిసారిగా ఆ దేశంలో మరి తెలుగువారి సంబరాలు, మరి ఆటలు, కూచిపూడి నాట్యము, ఘనంగా తెలుగువారి వంటకాలు బ్రహ్మాండంగా జరిగినాయి. మరి భారత హై కమిషనర్ బీసీ ప్రధాన్ గారు ముఖ్య అతిథిగా హాజరై ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి వివరించారు. విదేశీ నేలపై తెలుగు సాంప్రదాయాలను ఇంత అందంగా నిలబెట్టడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, మరి అక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి. తెలుగు వంటకాలతో విందు ఏర్పాటు చేసి తెలుగు రుచులను అందరికీ పరిచయం చేశారు. కార్యక్రమంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేవులపల్లి ప్రవీణ్ గారు, సెక్రటరీ రూపాదేవి గారు, ట్రెజరర్ నిఖిల్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మొదలగు వారు పాల్గొని తెలుగు సంబరాలను అంగరంగ వైభవంగా మరి అక్కడి దేశ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరూ ఘనంగా చేసుకోవడం చాలా సంతోషం. అందులో మా నంద్యాల వాసి మా చిన్నబ్బాయి అయినటువంటి జిల్లెల మహేష్ ను మరి అధ్యక్షునిగా ఎన్నుకునేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ అక్కడ దేశ తెలుగు ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మరి అభినందనలు తెలుపుతున్నాము. నా పేరు జిల్లెల శ్రీరాములు, మరియు మా భార్య జిల్లెల శ్రీదేవి, తెలుగుదేశం పార్టీ నేను రాష్ట్ర కార్యదర్శిగా, మరియు మా భార్య శ్రీశైల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా మేము మరి ఇక్కడ మన వాళ్లకు తెలుగు ప్రజలకు తెలియాలని చెప్పి మేము ఘనంగా సిటీ కేబుల్ ద్వారా, శిల్పా కేబుల్ ద్వారా ప్రేక్షకులకు అందరికీ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ ద్వారా మరి విలేకరులకు అందరికీ నమస్కారాలు తెలుపుతూ, ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు తెలుపుతూ జై భారత్, జై జై భారత్. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా
మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు. ఒక చిన్న మాట, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా, శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.